హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసేద్దాం. ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అని అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఖరారు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సోమవారం రాత్రి వరకు జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఆయా జిల్లాల డిఈఓలకు విద్యాశాఖ పంపించింది. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జాబితాల్లో పేర్లు ఉన్న అభ్యర్థులకు మంగళవారం ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థి ఫోటోతో డిఈఓ కార్యాలయానికి వెళ్తే అక్కడే ఐడి కార్డును జారీ చేయనున్నారు. ఈ ఐడి కార్డు ఉంటేనే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులను ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత జిల్లా కౌంటర్లలోనే ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ నియామక పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిసింది. దాంతో సుమారు 400 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తర్వాత చేయనున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.